కార్తీక పురాణము 7వ అధ్యాయము. స్థాన పుష్ప దీప దాన ఆరాధనలు, వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన నమస్కృడవై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, తటాకం చెరువులోనో తల మీద స్నానం చేయాలి. తులా రాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ, దిగుడు బావుల్లోనూ, బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు ఆర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వలన కానీ, ఆరోగ్యము సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 4 రోజులు స్నానం చేయలేని వారు కార్తికే భానువారైతే స్నానకర్మ సమాచరేత్. మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. ఆద్యేతిం మధ్యమే చ దినే యః స్థానమాచారేత్ మాసస్థానఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, 4 రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేని యందైనా స్నానము చేసి ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యఫలితము తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోని, హరిహరుల ఆలయంలోని దేనిలోనైనా ఒక దానిలోనికి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆవునేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ, పిండి ప్రమిదితో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా.